అన్నట్టుగైతే బ్రతుకుటక్కిస్తే చాలైతే లాభము. ఆయనను శరీరంతో నేను జీవించుటకే కాకుండా పనికి ఫలసాధన నేనేమి కోరుకుంటున్నావు నాకు తోచలేదు. ఎందుకంటే తెలుసు, నేను ఒకవేళ బ్రతుకున్నానంటే ఏమి పని చేయడానికి నేను బ్రతుకుండాలి. ఎంత మంచి మాట తెలుసాను. మా ఊరని మహాభక్తుడు రాస్తున్నాడు, నేను ఈ శరీరంతో బ్రతుకు ఉన్నానంటే అది దేవుని పని చేయడానికి మాత్రమే బ్రతుకుతాడు. మరొక పని చేయడానికి నేను బ్రతికి మూడదన్నాడు ఆయన. చెప్పండి, ఈరోజు మనం అందరం కూడా మన పనుల కోసం మనం బ్రతుకుతున్నాము. మన కదా, మన జీవితం కోసం మనం బ్రతుకుతున్నాం, మన సుఖాల కోసం బ్రతుకుతున్నాం, మన ఆనందాల కోసం బ్రతుకుతున్నాం, మన పాపాల కోసం బ్రతుకుతున్నాం. కానీ పౌలు గారు ఏమంటున్నారు? దేవుని పని కోసం నేను బ్రతకాలి. నాకు బ్రతికించే దేవుని పని కోసం బ్రతుకుతాను. చచ్చిపోతే నాకేమొస్తుంది? లోకం కోసం అంటున్నాడు ఆయన.